హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. హర్షిత్ రాణాని ఇండియన్ టీంలో యాడ్ చేశారు 19th మెంబర్గా. ఆల్రెడీ 18 మెంబర్స్ స్ట్రాంగ్ స్క్వాడ్ ఉంది అక్కడ. 19th మెంబర్గా అతను యాడ్ చేశారు. బీసీసీఐ ట్వీట్ కూడా చూశాను నేను. బీసీసీఐ వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేశారు. హ్యాస్ బీన్ లింక్డ్ అప్ విత్ ద ఇండియన్ టీమ్ ఫర్ ది ఫస్ట్ టెస్ట్. అంటే బహుశా ఫస్ట్ టెస్ట్ వరకేనేమో అరేంజ్మెంట్. ఏదైనా ఎందుకని అతన్ని అర్జెంటుగా తీసుకోవాల్సి వచ్చిన విషయంలో మనకి ఎలాంటి సమాచారం లేదు. ఆల్రెడీ టీంలో బౌలర్స్ మంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అట్ ద మోస్ట్ ముగ్గురు లేదా నలుగురు ఆడతారు. ఇంకో ఇద్దరు పక్కన కూర్చోవాలి. మరి ఎందుకు అతను యాడ్ చేశారు? సడన్గా ఎందుకు గుర్తుకొచ్చాడు? ఓకే, లీడ్స్ పిచ్ బాగా గ్రీన్ టాప్ ఉంది, గ్రాస్ ఎక్కువగా ఉంది అంటే మీకు ఇంగ్లాండ్లో అలా ఉంటుందని మీకు ఐడియా ఉండదా? ఉంటే కూడా ఇతను ఏంటి అతని ప్రత్యేకత? హైట్. ప్రసిద్ధ్ కృష్ణ ఇస్ ఐ థింక్ బోత్ ఆర్ ఆఫ్ ది సేమ్ హైట్, 6'1", 6'2" ఆ హైటే ఉంటుంది ఇద్దరు. ప్రసిద్ధ్ కృష్ణ హ్యాస్ హైట్. హర్షిత్ రాణాకి పేస్ ఉంది, ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఉంది. సో మీరు ఒక్కరు సరిపోరు. ఒక టాల్ బౌలర్ బుమ్రా ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, వాళ్ళతో పాటు ఒక టాల్ బౌలర్ సరిపోతాడు. మరి ఆల్రెడీ మీరు ఒరిజినల్గా సెలెక్ట్ చేసి వాళ్ళు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి టీంతో పాటు ఉండి మేము ఫస్ట్ టెస్ట్ ఆడుతున్నాను విజువలైజ్ చేసుకున్నాం. ఇప్పుడు క్రికెటర్స్ విజువలైజ్ చేసుకున్నాం. నేను లీడ్స్లో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాను అని చెప్పి ప్రసిద్ధ్ కృష్ణ కానీ లేకపోతే హర్షదీప్ కానీ వీళ్ళందరూ వాళ్ళు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటే లాస్ట్ మినిట్లో మీరు అవుట్ ఆఫ్ సిలబస్గా హర్షిత్ రాణాని ఎందుకు యాడ్ చేయాలి? నాకు ఇది ఏమాత్రం నచ్చలేదు. అంటే ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ హర్షిత్ రాణా. అతను పెద్ద గొప్పగా కూడా ఏం పర్ఫామ్ చేయలేదు. ఆస్ట్రేలియాలో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. దాంట్లో ఫస్ట్ టెస్ట్ అట్ పర్త్ 4 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 3, సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్ తీశాడు. అడిలైడ్ టెస్ట్లో కూడా ఆడాడు. హీ వెంట్ వికెట్లెస్. ఒక ఇన్నింగ్స్లో బౌలింగ్ చేశాడు. సో ఆడిన 2 టెస్ట్లో అతని యావరేజ్ 50 ఉంది. ఈ పిక్డప్ జస్ట్ 4 వికెట్స్. అతనికి ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఈ ప్లేడ్ జస్ట్ 13 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్. వికెట్లు కూడా తక్కువనే ఉన్నాయి. మరి ఎందుకు ఏ బేసిస్ మీద అతన్ని సడన్గా టీంలోకి తీసుకున్నారు? నాకేమనిపిస్తుంది అంటే నా మనసులో ఉన్నది మీకు చెప్తున్నాను. ఐ కుడ్ బి రాంగ్. హర్షిత్ రాణా ఎవరి క్యాండిడేటో అందరికీ తెలుసు. హీఈస్ గౌతమ్ గంభీర్స్ క్యాండిడేట్. ఎందుకంటే కేకేఆర్ నుంచి అతన్ని మెంటార్ చేసుకుంటూ వస్తున్నారు. కేకేఆర్ నుంచి మన ఇండియన్ టీంలో వైట్ బాల్ క్రికెట్లో తీసుకొచ్చాడు, టెస్ట్ టీంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ముందు సెలక్షన్లో ఇతనికి కుదరలేదు. సో దొడ్డిదారిన అతన్ని మళ్ళీ టీంలోకి గౌతమ్ గంభీర్ తీసుకొచ్చాడని చెప్పడానికి నేనేమాత్రం వెనకాడట్లేదు. క్లియర్ కట్గా అర్థమవుతుంది అక్కడ. హర్షిత్ రాణా ఎవరి క్యాండిడేట్ అంటే, ఎవరి పెట్ ప్లేయర్ అంటే ఎవరైనా చెప్తారు. గౌతమ్ గంభీర్ హ్యాస్ బీన్ ప్రమోటింగ్ హిమ్ అక్రాస్ ఫార్మాట్స్. దాంట్లో డౌటే లేదు. అతనేమో పెద్ద పెద్ద నీతులు మాట్లాడి గతంలో ధోని అలా చేశాడు, వాళ్ళు ఇలా చేశారు, మాకు అన్యాయం జరిగింది మాట్లాడి వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ నౌ? యు ఆర్ ప్రమోటింగ్ యువర్ ఓన్ పీపుల్ ఇన్ టు ద టీమ్. యు ఆర్ బ్రింగింగ్ దమ్ త్రూ బ్యాక్ డోర్ నుంచి వచ్చాడు అతను క్లియర్గా. ఎందుకంటే మీరు మొదటి నుంచి అతను అంత మంచి ప్లేయర్ అయితే మీకు తెలియదా? ఇప్పుడు సడన్గా మీకు అతను ఎబిలిటీ గుర్తుకొచ్చిందా? మీకు ముందుగా ఎందుకు సెలెక్ట్ చేయలేదు? ముందుగా ఆకాశ్దీప్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? హర్షదీప్ సింగ్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? మళ్ళీ ఇప్పుడు సడన్గా టీంకి హర్షిత్ రాణా అవసరం ఎలా వచ్చింది? పోనీ అతను బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసిన ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ గురించి మనకి కొన్ని డీటెయిల్స్ వచ్చాయి. దాంట్లో శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లు తీశాడని చెప్పి, సిరాజ్ 2 వికెట్లు తీసిన ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ చాలా ఇంప్రెసివ్గా 2 వికెట్స్ తీశాడు, రన్స్ కూడా తక్కువ ఇచ్చాడు, బౌల్డ్ జస్ట్ 9 overs. ఇలా కొన్ని వచ్చాయి. హర్షిత్ రాణా పర్ఫార్మెన్స్ గురించి, ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ గురించి మనకి ఏం డీటెయిల్స్ లేవు. హీ ప్లేడ్ ఓన్లీ 1 మ్యాచ్ ఫర్ ఇండియా ఏ అగేన్స్ట్ ఇంగ్లీష్ లయన్స్. మనకి టూర్కు ముందు జరిగిన 2 అన్అఫిషియల్ టెస్ట్లో, ఇండియా ఏ టెస్ట్లో 1 టెస్ట్ మ్యాచ్లో హర్షిత్ రాణా ఆడాడు. దాంట్లో ఈ పిక్డప్ జస్ట్ 1 వికెట్ 1 వికెట్ ఒకటే తీసుకున్నాడు అతను. 1 వికెట్ తీసుకుని 99 రన్స్ ఇచ్చేసాడు. సో ఏ బేసిస్ మీద తీసుకున్నారు మీరు? ఆ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరంటే ఆ 2 మ్యాచ్ల్లో అంశుల్ కాంబోజ్ ఫస్ట్ మ్యాచ్లో అతను 1 వికెట్ తీశాడు, కానీ అది చాలా ఫ్లాట్ డెక్. దాంట్లో ఒక్కసారే ఇంగ్లాండ్ లయన్స్ బ్యాటింగ్ చేశారు. దాంట్లో న్యూ బాల్తో వాళ్ళ ఓపెనర్ మెక్కీని అనే అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు 16 runsకి. ఎంత న్యూ బాల్తో వికెట్ తీశాడు. చాలా ఫ్లాట్ డెక్, అది ఫ్లాట్ పిచ్ పైన 1 వికెట్ తీశాడు. నెక్స్ట్ మ్యాచ్లో ఈ పిక్డప్ 2 వికెట్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్, 2 వికెట్స్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. అండ్ ఆల్సో హీ మేడ్ 51 నాట్అవుట్. ఇండియా సెకండ్ టెస్ట్ మ్యాచ్లో, అన్అఫిషియల్ టెస్ట్ మ్యాచ్లో 51 నాట్అవుట్ చేయడంతో పాటు 2 వికెట్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్, 2 వికెట్స్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్ తీశాడు. ఇట్ వాస్ బీన్ వెరీ ఇంప్రెసివ్. ఒక మంచి ఆల్రౌండర్గా, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఎదిగే అవకాశం ఉంది. అది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పారు. మన నితీష్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్తో పాటు ఇతను కూడా ఆలోచించి ఇతన్ని స్క్వాడ్లో యాడ్ చేస్తే బాగుంటుందని చెప్తాను. మనకి హిందుస్థాన్ టైమ్స్లో ఎప్పుడో రిపోర్ట్ చదివాను ఏంటంటే
యాక్చువల్లీ కాంబోజ్నే యాడ్ చేద్దాం అనుకున్నారు, మరి లాస్ట్ మినిట్లో హర్షిత్ రాణా పిక్చర్లోకి వచ్చాడని చెప్పి. ఎందుకు వచ్చాడు హర్షిత్ రాణా? ఏ బేసిస్ మీద వచ్చాడో నాకైతే అర్థం కాదు. మీకు అర్థమైతే నాకు చెప్పండి కామెంట్స్లో. అన్షుల్ కాంబోజ్ పిక్డ్ అప్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్, 16 వికెట్స్ ఇచ్చాడు దులీప్ ట్రోఫీలో ఈ సీజన్లో. లాస్ట్ సీజన్ దులీప్ ట్రోఫీలో మన అనంతపూర్లో, బెంగళూరులో అక్కడ మ్యాచ్లు జరిగినాయి కదా, దాంట్లో 16 వికెట్స్, అందరికంటే ఎక్కువ వికెట్ తీసి. హెస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్ ఇన్ డొమెస్టిక్ సర్క్యూట్. అతను ఎక్కువ మ్యాచ్లు కూడా 24 మ్యాచెస్ ఆడి ఐ థింక్ 56 అన్న వికెట్స్ ఉన్నాయి. హర్షిత్ రాణా కంటే హీ హాస్ గాట్ మోర్ రెడ్ బాల్ ఎక్స్పీరియన్స్ అండ్ హీఈస్ వెరీ ఇంప్రెసివ్ ఇన్ ఐపీఎల్ ఆల్సో. ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లు ఆడాడు, 8 మ్యాచ్లు ఆడాడు సిఎస్కే తరఫున. ఇట్స్ ఎకానమీ వాజ్ 8 అండ్ పిక్డ్ అప్ 8 వికెట్స్. వెరీ వెరీ ఇంప్రెసివ్ సీజన్లో. హర్షిత్ రాణా డింట్ హ్యావ్ ఎ గ్రేట్ ఐపీఎల్ దిస్ సీజన్. ఇట్ వాజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఇవన్నీ చూస్తుంటే హర్షిత్ రాణాని ఏ బేసిస్ మీద టీంలో యాడ్ చేశారు నాకు అర్థం కాలేదు. మీరు పర్ఫార్మెన్సెస్కి వాల్యూ ఇవ్వరా? మీరు ఇండియా తరఫున సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, 95 చేశాడు ఒక మ్యాచ్లో. తర్వాత ఇంకొక ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో క్విక్ ఫైర్ సెంచరీ చేశాడు, చాలా క్విక్గా ఒక సెంచరీ చేశాడు, 76 బాల్స్లో ఎంతో సెంచరీ చేశాడు. మరి యాడ్ చేయాల్సి వస్తే, మీరు సడన్గా యాడ్ చేయాల్సి వస్తే అది బేసిస్ ఆఫ్ ది పర్ఫార్మెన్సెస్. లీడప్ మ్యాచెస్ ఉన్నాయి మనకి, టెస్ట్ మ్యాచ్కి లీడప్ మ్యాచెస్లో బాగా ఆడిన వాళ్ళని వాళ్ళ పర్ఫార్మెన్స్ రివార్డ్ చేయదలిస్తే మీరు యాడ్ సర్ఫరాజ్ ఖాన్ ఇన్ టు ద టీమ్. సర్ఫరాజ్ ఖాన్ ఎందుకు పక్కన పెట్టారు? ఒరిజినల్గానే అది సెలెక్షన్ చేయబడడం చాలా పెద్ద తప్పు. బెంగళూరులో ఆయన టఫ్ వికెట్ ఈ మేడ్ 150 అగేన్స్ట్ న్యూజిలాండ్. అంతకుముందు కూడా సిరీస్లో కూడా అతను బాగా పర్ఫామ్ చేశాడు అగేన్స్ట్ బంగ్లాదేశ్. సో సర్ఫరాజ్ ఖాన్కి ఎందుకని అతన్ని పక్కన పెట్టారు? మొదట్లో అతను యాడ్ చేయలేదు సార్. ఆల్రెడీ కరుణ్ నాయర్కి ఛాన్స్ ఇచ్చారు, ఈశ్వర్కి ఛాన్స్ ఇచ్చారు, కరెక్టే. కానీ ఇతను కూడా యాడ్ చేయాలి కదా మరి అదే బేసిస్ మీద. మరి పర్ఫార్మెన్సెస్కి ఏం రివార్డ్ ఇస్తున్నారు మీరు? డొమెస్టిక్ పర్ఫార్మెన్స్కి ఏం రివార్డ్ ఇస్తున్నారు? అన్షుల్ కాంబోజ్ పిక్డ్ అప్ హైయెస్ట్ వికెట్స్ ఇన్ దులీప్ ట్రోఫీ. తర్వాత ప్రాక్టీస్ మ్యాచ్లు ఎందుకు చేశారు మీరు? ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా ఆడిన వాళ్ళని మీరు ఆ బేసిస్ మీద సెలెక్ట్ చేయాలి కదా. అలా కాకుండా హర్షిత్ రాణా సడన్గా ఎందుకు పిక్చర్లోకి వచ్చారు నాకు అయితే అర్థం కావట్లేదు. ఆల్రెడీ దొడ్డ గణేష్, ఫార్మర్ ఇండియా ఫాస్ట్ బౌలర్, ఫార్మర్ కర్ణాటక బౌలర్, అతను కూడా ట్వీట్ చేశాడు అన్షుల్ కాంబోజ్ని సెలెక్ట్ చేయాలి కదా. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్ అబ్సెషన్ విత్ హర్షిత్ రాణా. హర్షిత్ రాణా అంటే ఏంటి ఈ వ్యామోహం అని చెప్పి అతను ట్వీట్ చేశాడు. సో చాలామంది ట్విట్టర్లో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు అన్షుల్ ఫిగర్స్, ఇతని ఫిగర్స్ పక్కన వేసి ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది చూడండి. సో అన్షుల్ కాంబోజ్ని తీసుకుంటే అతను ఒక మంచి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా మనం తయారు చేసుకునే అవకాశం. హర్షిత్ రాణాకి ఆల్సో కెన్ బ్యాట్, బట్ అన్షుల్ కాంబోజ్ ఈజ్ షోయింగ్ మోర్ ప్రామిస్. నాకేంటంటే ఓకే, హర్షిత్ రాణా ఈజ్ ఎ గుడ్ బౌలర్, నో డౌట్. మరి ఆస్ట్రేలియాలో అతను పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఒకవేళ అతను మీరు అనుకుంటే ఒరిజినల్గా ఎందుకు స్క్వాడ్లో మీరు సెలెక్ట్ చేయలేదు? ఇప్పుడు సడన్గా అతన్ని తెర మీదకి తీసుకురావడానికి ఉన్న బలమైన కారణం ఏంటి అంటే, ఒక గ్రీన్ పిచ్ ఉంటే దాని మీద ఎక్స్ట్రా బౌన్స్ ఉండాలంటే మీరు మరి ఎవరిని పక్కన పెడితే సిరాజ్ని పక్కన పెట్టేస్తారా? ప్రసిద్ధ్ కృష్ణ విల్ ప్లే. ప్రసిద్ధ్ కృష్ణ మనం ఆడిన లాస్ట్ సిడ్నీ టెస్ట్లో ఐ థింక్ ఈ పిక్డ్ అప్ 6 వికెట్స్, 3 వికెట్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్, 3 వికెట్స్ ఇన్ సెకండ్ ఇన్నింగ్స్. ఇట్స్ బిన్ ఇంప్రెసివ్. ఈ టూర్లో కూడా ఇంప్రెసివ్గా ఉన్నాడు. ఐపీఎల్లో హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఐపీఎల్ అండ్ మంచి రిధంలో ఉన్న బౌలర్. సో ప్రసిద్ధ్ కృష్ణ ఉంటాడు, బుమ్రా ఉంటాడు. మరి మీరు థర్డ్ పేసర్గా ఇతను తీసుకుంటారు హర్షిత్ రాణాని, సిరాజ్ని పక్కన పెడతారు. అదే ఫోర్త్ పేసర్గా ఇతను తీసుకుని శార్దుల్ ఠాకూర్ అంత బాగా పర్ఫామ్ చేశాడు, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో సెంచరీ చేశాడు, 4 వికెట్లు తీసాడు, అతను పక్కన పెడతారా? శార్దుల్ ఠాకూర్ ఈజ్ మచ్ బెటర్ బ్యాట్స్మెన్. ఇట్ హ్యాస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లాండ్. అయితే నితీష్ రెడ్డిని ఆడించాను, మీకు అవసరం లేదు 5th బౌలర్ అనుకుంటే నితీష్ రెడ్డిని ఆడించాను. అంతేగాని హర్షిత్ రాణా యాజ్ ఎ 4th సీమర్ మీకు అవసరమా? ఏ బేసిస్ మీద అతన్ని యాడ్ చేశారో నాకైతే అర్థం. మరి చెప్పాలి కదా కనీసం. ఓకే, గౌతమ్ గంభీర్ ఈజ్ నాట్ దేర్ విత్ ద టీమ్, వాళ్ళ మదర్ బాల్కి వెనక్కి వచ్చాడు. ఐ థింక్ హీ విల్ బి జాయినింగ్ ద టీమ్ టుడే. బట్ వాట్ ఎవర్, అతను ఎందుకు యాడ్ చేశారనేది నాకైతే ఇట్ రియలీ బీట్స్ మీ. నాకు ఏమాత్రం అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే మీరు కామెంట్స్లో చెప్పండి. ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ విత్ దిస్ సెలెక్షన్. మీరు అతన్ని సెలెక్ట్ చేయాలంటే ముందుగానే సెలెక్ట్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఇది ఐసీసీ టోర్నమెంట్ ఏం కాదు. మీరు ఎంత పెద్ద స్క్వాడ్ కావాలన్నా మీరు అంతమంది ప్లేయర్స్ని తీసుకెళ్ళచ్చు, దానికి ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. కానీ దొడ్డిదారిని తీసుకురావడం ఏంటో నాకైతే అర్థం కాలేదు.